హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను ఒక మంచి మ్యాచ్ చూసాము, ముంబై వర్సెస్ కేకేఆర్. రెండు స్ట్రాంగ్ టీంలే, ఇద్దరు బ్యాటింగ్ బాగా ఆడారు, రెండు టీములు బ్యాటింగ్ బాగా ఆడారు. కాకపోతే ముంబైకి ఉన్న బౌలింగ్ కేకేఆర్కి లేదు. ఇక వరుణ్ చక్రవర్తి అయితే ఎప్పుడైతే వరల్డ్ కప్ సూపర్ 8 నుంచి స్టార్ట్ అయిందో తన పతనం, అసలు ఇంకా కోలుకోలేకున్నాడు తను. మరి కాన్ఫిడెన్స్ లోపించిందా, లేకుంటే తన బాల్ని బ్యాట్స్మెన్ రీడ్ చేస్తున్నారా, లేకుంటే స్ట్రైట్ అవే తన మీద ప్రెజర్ని తీసుకొస్తున్నారా, అలా ఏది జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ వరుణ్ చక్రవర్తి అయితే ఇప్పుడు ప్రతి బ్యాట్స్మెన్కి ప్రెడిక్టబుల్ అయిపోయాడు. బాగా ఈజీగా స్కోర్ చేస్తున్నారు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో. కేకేఆర్కున్న మెయిన్ ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఫామ్లో ఉంటారో ఇంకా అప్పుడు ఆ టీంకి ఇంకా తిరిగే ఉండదు. కోర్స్ ఫాస్ట్ బౌలింగ్ ప్రజెంట్ కొంచెం వీక్ ఉంది. మేబీ సీజన్ గడిచే కొద్దీ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా ఎంఐకి అయితే చెప్పక్కర్లేదు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ర్యాన్ రికల్టన్ నిన్న ఆడాడు. క్వింటన్ డీకాక్ని పక్కన పెట్టి రికల్టన్ ఆడిచ్చారు, కానీ మంచి రిజల్ట్ వచ్చింది ముంబైకి. 220ని వాళ్ళు ఫస్ట్ టైం చేజ్ చేశారు. ఇంకోటి ఐపీఎల్ చరిత్రలో అంటే గత 12 సీజన్లుగా వాళ్ళు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2012లో లాస్ట్ టైం గెలిచిన మ్యాచ్ కూడా అగెనిస్ట్ టీం ఎవరు తెలుసా? సిఎస్కే. దట్టు చెన్నైలో మ్యాచ్. అది అంటే అంత రేంజ్ టీంని కొట్టినా కూడా తర్వాత ఎందుకో మరి 12 years వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ను గెలవలేకపోయారు. కానీ నిన్న ఆ సెంటిమెంట్ని అయితే వాళ్ళు రిపీట్ అవ్వనివ్వలేదు. నిన్ననే మ్యాచ్ గెలిచారు. 6 times ఛాంపియన్. మరి సో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టేయాలని డిసైడ్ అయినట్టున్నారు. సో అది నిన్నటి మ్యాచ్ అప్డేట్స్. మంచి మ్యాచ్ చూసాము. గత 2 మ్యాచ్లు కూడా 200+ స్కోర్స్, 200+ చేజ్ అయ్యాయి. మరి చూద్దాం ఫర్దర్ కూడా ఇంకా ఐపీఎల్ ఎలా వెళ్తుంది ముందుకు వెళ్ళే కొద్దీ అనేది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. మీ కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.